Garuda Express, an international courier service. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో చావు దెబ్బతిన్న ఆమ్ ఆద్మీ పార్టీకి మరో షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎంసీడీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో విమర్శల పాలైన కేజ్రీవాల్ కు మరోసారి ఎన్నికలు ఎదుర్కొనే అవకాశాలే కనిపిస్తున్నాయి. 21 మంది యాప్ ఎమ్మెల్యేలకు పార్లమెంట్ కార్యదర్శుల హోదా కల్పించిన నేపథ్యంలో వారిని ఏ క్షణంలోనైనా అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంది. దీంతో యాప్కి మరో గండం ఎదురుకానుంది. ఢిల్లీలో 70 స్థానాలకు 67 స్థానాల్లో యాప్ గెలుపొందింది. 21 మంది ఎమ్మెల్యేలను పార్లమెంటు కార్యదర్శులుగా నియమించింది. ఇది రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని పలువురు విమర్శించారు. ఎమ్మెల్యేలు లాభదాయక పదవులను చేపట్టారని, వారిపై అనర్హత వేటు వేయాలని పలు అభ్యర్థనలు దాఖలయ్యాయి. దీనికి సంబంధించిన బిల్లును రాష్ట్రపతి తిరస్కరించడంతో పాటు ఎన్నికల సంఘానికి నివేదించారు. దీంతో బంతి ఈసీ కోర్టుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో వారిపై అనర్హత వేటు వేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించే యోచనలో ఈసీ ఉన్నట్లుగా తెలుస్తోంది. అదే జరిగితే వచ్చే నెలలో 21 స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఢిల్లీలో యాప్కి పూర్తి మెజార్టీ ఉంది. 70 అసెంబ్లీ స్థానాల్లో 67 యాప్ గెలుచుకుంది. 21 మందిపై వేటుపడినా 46 మంది ఇంకా ఉంటారు. దీంతో యాప్కి వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ లేదు.